నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మెగా డిఎస్సి విజేతలు విజయవాడలో కదం తొక్కారు. ఉద్యోగం సాధించిన వైసీపీ విష ప్రచారంతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందంటూ టీచర్స్ మండిపడుతున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులతో విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. విష ప్రచారం ఆపకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగిన ర్యాలీతో విజయవాడ దద్దరిల్లింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంచర్ల విజయభాస్కర్ గారు. నమస్తే అండి. సిపిఎం సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు. నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్. నమస్తే అండి. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. ఈరోజు ఆదివారం అయినా కూడా టీచర్స్ తమకు సెలవు దినం కాబట్టి ఇదే సరైన రోజు తమ నిరసన గళాన్ని వినిపించడానికి అని ఏదైతే డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని చెప్పేసి తాము బాధ్యతలు స్వీకరించి పిల్లలకి బోధనలు కూడా చేస్తున్న తర్వాత 8 నెలలకి 9 నెలలకి అక్కడేదో కాక్రోచ్ జనతా పార్టీ అనేది రూపంలో ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దాని మీద దేశవ్యాప్తంగా యువత కదం తొక్కితే ఇక్కడ దాన్ని ఏదో రిజింబుల్గా తీసుకొని దాని నుంచి అక్కడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆ డిమాండ్ను సాధించుకున్న దాన్ని ఇక్కడ దానికి ఆపాదించుకొని అసలు మొదటి నుంచి ఎటువంటి లీకులు వ్యవహారం కానీ అవకతవకలు కానీ వచ్చినట్లుగా లేకపోతే జరిగినట్లుగా ఎక్కడా ఒక్క సందర్భం లేకపోయినా సడన్గా స్టార్ట్ చేసినటువంటి మూవ్మెంటు తమ ఆత్మగౌరవానికి ప్రతిబంధకంగా ఉంది. తమ విధులు నిర్వహించుకోవడానికి కూడా మనసు పెట్టలేకపోతున్నాము. సమాజంలో మేమంతా కూడా ఒక బ్యాక్డోర్ అపాయింటీస్ లాగా మరి ట్రీట్ చేయబడతామా ఇదే గనక ప్రజల్లోకి అదే పనిగా తీసుకువెళితే? అలాగే మేము చెప్పేటటువంటి స్టూడెంట్స్కి లోపల ఏ రకమైనటువంటి భావం ఉంటుంది? మాకు చెప్పే ఈ టీచరు అవకతవకలు చేయటం ద్వారా లేదంటే కనుక ఇంకా మాట్లాడితే అక్రమంగా నియమించబడ్డారా అంటే మా టీచర్కి సరైనటువంటి ఎలిజిబిలిటీ లేదా, లేకుండా ఏదైతే వైసీపీ చెప్తుందో సీట్లు అమ్ముకున్నారు అని అంటే మా టీచర్ సీటు కొనుక్కొని మాకు పాఠాలు చెప్తున్నారా అనే భావం కూడా వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే అది ఉందని వాళ్ళు ఏమంటలేదు కానీ ప్రమాదం అయితే ఉంది. ఇక దీన్ని ఇలా వదిలేస్తే కరెక్ట్గా కాదని చెప్పేసి వాళ్ళు ఈ మధ్యనే గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ముందు అన్నిటికన్నా చారిత్రక ప్రాధాన్యమైనటువంటి కర్నూలు బురుజు ఉంది కదా, కొండారెడ్డి బురుజు అంటారు కదా, ఆ బురుజు ఎక్కి తమ నిరసన గాళాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా టీచర్స్ యొక్క వారి కన్సర్న్స్ వైపు ఆలోచించడం బిగిన్ చేశారు. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో స్టేడియం నుంచి అలాగే అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్ళి ఆ విగ్రహం దగ్గర వినతి పత్రాన్ని సమర్పించారు. అంతేకాకుండా ఇది ఒక పొలిటికల్ ఎజెండాతో జరుగుతున్నటువంటి డిఎస్సి అవకతవకల మీద జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీకి డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. సరే, టీచర్స్ని కూడా ఒకవేళ గవర్నమెంటే ఈరోజు మొబిలైజ్ చేసింది అనుకుందాం, ఖచ్చితంగా అవకాశాలు కూడా ఉంటాయి. మరి హైకోర్టు అన్నదాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక 10 రోజుల క్రితం హైకోర్టు తలుపు తట్టాడు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ హైకోర్టు డైరెక్ట్గా అడిగింది. బీయింగ్ ఏ పొలిటికల్ పర్సన్, ఎవరైతే బాధితులు ఉంటారో స్టూడెంట్స్, టీచర్స్గా నియమింపబడలేదు లేకపోతే వారికి అన్యాయం జరిగిందంటారు, వారు కదా రావాల్సింది, మీరెందుకు వచ్చారని చెప్పేసి విత్డ్రా చేసుకుంటారా డిస్మిస్ చేయమంటారంటే విత్డ్రా చేసుకున్నాడు. సో పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది హైకోర్టే భావించింది. అలాగే ఆ పిల్లు వాదనల సందర్భంగా
ఎందుకు రావటం లేదు అభ్యర్థులు అని అంటే భయపడుతున్నారు, ప్రభుత్వం భయపెడుతోంది అన్నాడు. మళ్ళీ ఘాటుగానే వ్యాఖ్యానించింది. మరి ఆ లెక్కన 240 పైచీలకు ఈ రోజు కంటే ఆ రోజు హైకోర్టు ముందు ఉన్నది. మొదటేమో ఒక 240 అన్నారు, తర్వాత ఆ రోజుకి 340. ఇన్ని పిటిషన్లు మా దగ్గరికి వచ్చినాయి. సరే పొలిటికల్గా ఎవరన్నా వేశారా లేదంటే కనుక అభ్యర్థులు వేశారా, ఇవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, మరి అంత భయపడితే ఇన్ని పిటిషన్లు రావు కదా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. సో కోర్టు ఆ రకంగా భావించినప్పుడు అభ్యర్థులు భావించడంలో తప్పే ఉంది. ఈరోజు అభ్యర్థులు ఇన్ ద సెన్స్ ఎవరైతే టీచర్స్ అపాయింట్ చేయబడ్డారో టీచర్స్గా. కాబట్టి సార్ బాబురావు గారు నిరసనల్ని చూసే విధానంలో, అలాగే ఆ నిరసనల్ని ప్రభుత్వం దగ్గరకు వారి దృష్టికి వచ్చే రకంగా చేయడంలో లెఫ్ట్ పార్టీస్కి ఉన్నటువంటి ఆ స్పెషల్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నిరసనలు మీరు ఏ రకంగా చూస్తారు? అటు వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 8 నెలల తర్వాత అపాయింట్మెంట్స్ కూడా అయిపోయి డిఎస్సిలో అవకతవకలు, మొదటేమో పేపర్ లీకేజ్ అన్నారు, ఇప్పుడు పేపర్ లీకేజ్ అన్న మాట వినపట్టంలా, స్పోర్ట్స్ కోటా అన్నారు. ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేకుండా ఎలా రాస్తారని నేను కూడా మొదటి రోజు డిబేట్ చేసినప్పుడు కన్సర్న్ వ్యక్తం చేశాను. కానీ దాని నోటిఫికేషన్లోనే ఉందట, అది సెంట్రల్ గవర్నమెంటే ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు అధికారులంతా. ఓ పక్కన లోకేష్ ఏమో ఛాలెంజ్ చేశాడు, నాతో డిస్కషన్కి ఎనీ టైం రెడీ అని చెప్పేసి, అంటే లోకేష్తో. మరి ఇవన్నీ వదిలేసి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి, అన్నిటికీ మించినటువంటి వేదిక అది. కానీ ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళటం లేదని చెప్పేశారు. కాబట్టి ఈ నిరసనలు మీరు ఏ విధంగా చూస్తారు సార్? అటు ఆ నిరసనలు కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనలు కానీ. ముందుగా అందరికీ నమస్కారం. ఎవరైనా వాళ్ళకున్నటువంటి అభిప్రాయాల మీద, కోరికల మీద, వాళ్ళకు వచ్చినటువంటి విషయాల మీద నిరసనలు తెలియజేయటం అనేది లేదు. నిరసన కాకపోయినా వాళ్ళ ఉద్దేశాన్ని వ్యక్తం చేసేటువంటి రూపంలో కార్యక్రమాలు నిర్వహించడం, ప్రదర్శనలు నిర్వహించడం ఒక ప్రజాస్వామ్య హక్కు. కాబట్టి ఎవరికైనా హక్కు ఉంటుంది, చేయొచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ విషయం దగ్గరికి వచ్చినప్పటికీ వారు మమ్మల్ని అవమానించారు, లేకపోతే మమ్మల్ని అనుమానిస్తున్నారు, మమ్మల్ని కించపరుస్తున్నారు అనే పద్ధతిలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ర్యాలీ రూపంలో తెలియజేశారు. అయితే డిఎస్సి విషయంలో మిగిలినటువంటి విషయాలు ఎలా ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి డిఎస్సి కొన్ని అనుమానాలకి ఖచ్చితంగా ఆస్కారం కలిగిస్తాం. మిగతా జనరల్ దాంట్లో నిర్దిష్టమైనటువంటి ఆరోపణలుగా రుజువు చేయగల మరి ఎవరి దగ్గర ఉంటే అది ఖచ్చితంగా ముందు పెడతారు. కానీ స్పోర్ట్స్ విషయంలో అనేక తరగతుల వాళ్ళు లేవనెత్తారు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ అని. రెండోది టీడీపీ కానీ అధికార పార్టీ కానీ ఏం చెప్తూ వస్తుంది? వైసీపీ టైంలో కూడా నియామకాలు స్పోర్ట్స్లో ఇలాగే జరిగినాయి. అది వైసీపీ జరిగినా కేంద్ర ప్రభుత్వం జరిగినా స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి నియామకాల్లో అవకతవకలకి ఆస్కారం ఉందనేటువంటి స్పష్టమైన కొన్ని అనుమానాలు లేవనెత్తినప్పుడు దానికి ప్రభుత్వం నుండి సరైన సమాధానం ఇవాళ వరకు రాదు. దాంట్లో ఉన్నటువంటివి ఏమిటి? విజేతలకు కాకుండా పార్టిసిపెంట్స్ కూడా డిఎస్సిలో పోటీలో పాల్గొంటేనే చాలు, అవి దీంట్లో కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఇవ్వచ్చు అని చెప్తున్నారు. నిబంధనలు అన్నారు. నిబంధనలు ఏవైతే నిబంధనలోనే తప్పులు ఉన్నట్లు లెక్క. అది కేంద్రం ఇవ్వచ్చు, గత ప్రభుత్వం పాటించవచ్చు, ఎవరైనా పాటించవచ్చు. అసలు స్పోర్ట్స్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. మేము మెడల్స్ వచ్చిన వాళ్ళు కాకుండా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ఇచ్చారని. రెండోది స్పోర్ట్స్ యొక్క జాబితాలో చూసుకుంటే కొన్ని అసలు గేమ్స్ స్పోర్ట్స్లో అవి ప్రాచుర్యం లేనటువంటి గేమ్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల అనేక అవకతవకలకు ఆస్కారం ఉందని.
అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్స్లో ఎప్పుడు ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఈ అసోసియేషన్ కాదు అసోసియేషను, ఈ అసోసియేషన్లో తప్పులు జరిగాయని ఆ స్పోర్ట్స్ అసోసియేషన్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు, లేదు పైకి కాంపిటీషన్స్ క్రికెట్తో సహా అనేక అవకతవకలకు ఆస్కారాలు ఉన్నాయి. అది అనేక క్రీడా సంఘాలు కూడా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి విషయంలో స్పష్ట అనుమానాలున్నాయి. అది వాటికి కూడా తీరలేదు. ఇక జనరల్ డిఎస్సి అంటారా, వాటిలో జరిగినాయా లేదా అనేది ఆరోపణలు చేసేవాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి స్పోర్ట్స్ విషయంలో విచారణ జరగాల్సిందే. అదే సందర్భంలో ఈరోజు ర్యాలీ విజయవాడలో చేశారు. ర్యాలీ చేసినప్పుడు వాళ్ళ అభ్యర్థులుగా చేయొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోటోలతో వీళ్ళకి పనే ఉంది. అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుందా? ఆ అవకాశం ఎందుకు కలిగించాలి? వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు. మేము నిజంగా పరీక్ష రాసాం, మేము నిజమైన అభ్యర్థులు, మమ్మల్ని తప్పుగా చూడొద్దు అని వాళ్ళు చెప్పే హక్కు ఉంది. కానీ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి దీనికేంటి సంబంధం? వాళ్ళ పట్టాలు అంటే రాజకీయపరమైనటువంటి చేయటం కరెక్ట్ కాదు. వైసీపీ డిమాండ్ ఏమిటి, వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితి చూడాలి. రెండో విషయం ఏంటి, ఎవరికైనా డిఎస్సి మీదో లేకపోతే ఇంకోటి మీద ఆందోళన ఏ పార్టీ అయినా చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్రం ఏంటంటే అధికార టీడీపీ, జనసేన కానీ ప్రతిపక్ష వైసీపీ కానీ ఢిల్లీలో జరిగినటువంటి నీట్ ఆందోళన, 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో జరిగిన దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనకి ఈ రెండు పార్టీలు నోరు మెదపల. ఈ మూడు అధికార ప్రధాన ప్రతిపక్షాలు వైసీపీతో సహా. ఎందుకు? మీరు నిజంగా వీటిలో ఉన్నప్పుడు అక్కడ అవకతవకలు జరిగాయని బట్టబయలైపోయింది. దాని మీద విచారణ కూడా, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. దేశమంతా జరిగింది. నీట్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. వీటి మీద ఎందుకు మాట్లాడు? దీని విషయంలో అధికార టీడీపీ, వైసీపీ తగాదా పడుతున్నారు. కానీ నీట్, దాని పరీక్షలో జరిగిన అవకతవకల మీద మాత్రం వీళ్ళందరూ ఒకే మాట. విద్యార్థుల ఆందోళనకి మద్దతు లేదు. రెండోది, ఈ విషయం మీద ఆందోళనలు లేవు, ఈ విషయం మీద మాట్లాడటము లేదు. మరి ఎందుకు చేయరు? దీంట్లో మీ అందరిది ఒకటే దారి. కాబట్టి వీటికి కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనకి పోటీగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఆందోళన వేరుగా చేయండి. దానికి దీనికి పోటీ పెట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి వైసీపీ వాడుకోవటం కూడా తప్పు కదా. మీరు మీ డిఎస్సిలో అవకతవకల మీద ఉంటే దాన్ని వేరుగా చేయండి. కానీ మీ పాక్షిక వైఖరి ఇది ఇవాళ జనం గమనిస్తున్నారు. కారణం ఏంటో చెప్పాలి. ఇక అధికార పార్టీ అంటారా, పవన్ కళ్యాణ్ గారు అయితే విద్యార్థుల్ని నిందిస్తూ ఆయన ప్రకటనలు కూడా జారీ చేశాడు. టీడీపీ వాళ్ళు బీజేపీకి భజన చేస్తూనే ఉన్నారు తప్ప నీట్ మీద, విద్యార్థుల మీద, పరీక్షల మీద అవకతవకలు ఇక్కడ జరగలేదన్నారు. నిజమే అనుకుందాం. మీరు అక్కడ అవకతవకలు జరిగితే ఎందుకు మీరు ఇది తప్పు అని ఖండించలా? ఎందుకు మాట్లాడలేదు అధికార పార్టీలు? ప్రతిపక్ష పార్టీ ఎందుకు మాట్లాడలేదు? వీటికి సమాధానం వాళ్ళు కావాలి. అలాగే నూతన విద్యా విధానం అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మొత్తం వ్యాపారమయం చేయడానికి విదేశీ యూనివర్సిటీలతో సహా, అలాగే సెంట్రలైజ్ కేంద్రీకృత రాష్ట్రాల హక్కులు లేకుండా గుప్పెట్లో కేంద్రం తీసుకుని, అలాగే మత ఎజెండాను ముందుకు తెస్తూ ఉంటే ఈ నూతన విద్యా విధానాన్ని టీడీపీ అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు గతంలో వైసీపీ దాన్ని అమలు చేసేది. దాని మీద వీళ్ళు ఎవరో మాట్లాడరు. మళ్ళీ వీళ్ళందరితో ఒకటే వైఖరి. ఇవాళ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు దేశమంతా ఒక భాగం, ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన దోపిడీ చేస్తున్నాయి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమిటిది అనే దాని మీద చట్టాలు ఏమీ చేయలే. ఇవాళ ఉన్న టీడీపీ చేయట్లే. ఇవాళ దీంట్లో అవకతవకలకు ఆస్కారం కలిగిస్తున్నటువంటి అది కోచింగ్ సెంటర్లు కావచ్చు, లేదు కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు, వీటిల్లో
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంకా కార్పొరేటీకరణ చేయడానికి చేస్తూ వస్తుంటే దీంట్లో మీ అందరిది ఒకటే వైఖరి కనపడతా ఉంది. కాబట్టి వీటిల్లో విద్యారంగంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఇవాళ డిఎస్సి ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. విజయవాడలో మెయిన్ రోడ్డు మీద బంద రోడ్లో పర్మిషన్ ఇచ్చారు, సంతోషం. ఇలా ఇవ్వటం, ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ పిఆర్సీ కావాలని ఆందోళన చేస్తున్నారు. అలాగే వాళ్ళ బకాయిలు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ర్యాలీలు సభలు జరుపుకుంటా ఉండి ఎందుకు పర్మిషన్ ఇవ్వాల? గతంలో వైసీపీ గవర్నమెంట్లో బీఆర్టీఎస్ రోడ్లో అనుమతి ఇవ్వకపోయినా పెద్ద ఆందోళన చేశారు ఆ రోజున. ఈ రోజున్న ప్రభుత్వం వీళ్ళకి అనుమతులు ఇవ్వట్ల. ఆ బంద రోడ్లు అయితే అసలు ఎవరికి, మహాత్మా గాంధీ రోడ్లో ఎవరికి అనుమతులు లేవంటున్నారు. మరి ఎవరన్నా పాల్గొంటే మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని కొంతమందిని సస్పెన్షన్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీలో వెళ్ళి కేంద్ర మంత్రికి ఏదో రిప్రజెంటేషన్ చేశారు పేరుతో కొంతమంది నాయకులు కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలిసింది, ఓ వార్తలు వచ్చినాయి. మరి ఇదే వైఖరి అంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ర్యాలీలకు మాత్రం పర్మిషన్ ఇచ్చి నిజమైనటువంటి హక్కుల కోసం ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళు ఉద్యోగులను ఉపాధ్యాయులను అణిచివేయటం, ఇక్కడ కూడా ద్వంద్వ వైఖరి అధికార పార్టీ కనపడుతుంది. అలాగే ఇప్పుడు వైసీపీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? సరే, బయట ఆందోళనలు మీ హక్కు, మీరు చేసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ హాజరయ్యి, అది డిఎస్సి మీద కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద అసెంబ్లీకి హాజరయ్యి ఒక ప్రతిపక్ష పార్టీకి, ఇంకెవరు లేరు ప్రతిపక్షం మీరే, 40% ఓట్లు వచ్చినాయి, సీట్లు తక్కువైనా అసెంబ్లీకి వెళ్ళి మీరు మరి అందరి యొక్క సమస్యల్ని అక్కడ ప్రతిబింబించాలి. ఆ పని కూడా ఇవాళ మరి వైసీపీ చేస్తున్నట్లేదు. బయట పోరాటం మీ హక్కు చేయొచ్చు, దాంట్లో లోపాలంటే విమర్శించవచ్చు, కానీ ఈ పని చేయట్లా. కాబట్టి ఇటువంటి విషయాల మీద చేయాలి. అలాగే ఇప్పుడు వైసీపీ అవినీతి జరిగింది అని డిఎస్సిలో విమర్శిస్తున్నారు. ఆందోళన ప్రతిపక్ష పార్టీగా తప్పనిసరిగా వాళ్ళ హక్కు చేయొచ్చు. కానీ అనేక అవినీతి విషయాల్లో టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరిది ఒకటే వైఖరి. గతంలో నుంచి కూడా తెలుసు. విద్యుత్ రంగంలో అవినీతి జరిగితే, అదాని కుంభకోణం జరిగితే, అది వైసీపీ టైంలో జరిగితే దాని మీద టీడీపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, వైసీపీ ఎలాగో మాట్లాడదు. అంటే అవినీతిలో కూడా మీరంతా కుమ్మక్కయ్యే వాటిని అందరూ కలిపి కాపాడుకుంటారు. మిగతా వాటి మీద మీరు తగాదా పడతా ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, ఘర్షణలు పడతా ఉంటారు. నిజంగా మీకు అవినీతి మీద, అవకతవకల మీద చిత్తశుద్ధి ఉంటే వీటి మీద కూడా చేయాలి కదా. వీళ్ళ అవినీతి వాళ్ళు, వాళ్ళ అవినీతిని వీళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. మద్యం మీదో ఇసుక మీదో వచ్చిందే, మిగతా వాటి మీద ఎందుకు చేయరు? ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు సిబిఐ, ఈడీ ఉన్నాయని మీరే చెప్తారు. ఆ విచారణ ఎందుకు ముందుకెళ్ళట్లేదు, నిజాలేదో తేల్చట్లేదని మళ్ళీ మీ కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. మరి ఈ విషయంలో కేంద్రము రాష్ట్రము మళ్ళీ ఇద్దరు కుమ్మక్కు అవుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. వీటిలన్నిటికీ ఈ పార్టీల సమాధానం చెప్పాలి. అలాగే ఈరోజు చివరిలో ఒక విషయం చెప్పి నేను చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి వ్యాఖ్యలు నిన్న చేశారు. ఏమని? ఎన్నికల్లో డబ్బు తీసుకోవద్దు, డబ్బు ఇస్తే మీరు రిజెక్ట్ చేయండి, డబ్బుకు ఓట్లు వేయటం ఏంటి అని. రోజు మీకు 2000 ఇస్తే 2 లక్షలు సంపాదిస్తారు చెప్పారు, బాగానే ఉంది. 2000 కాదు 3000 వరకు మీ పార్టీ, మీ కూటమి తరపున పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. మంగళగిరిలో కూడా 3000 ఇచ్చారు. అంటే మీరు 2000, 3000 ఇచ్చి వాళ్ళంతా ఇప్పుడు సంపాదిస్తున్నారంటే అర్థం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు, ఓటర్లు బహిరంగ రహస్యం. మరి డబ్బు సంపాదించేప్పుడు ఇవాళ డిఎస్సి పోనీ పక్కన పెడదాం, అవినీతి జరగట్లేదా? ఇసుక మొదలు, మధ్య మొదలు మీలోనే అనేక మీకు అనుకూల మీడియాగా మీరు చెప్పే దాంట్లో కూడా వస్తున్నాయి వార్తలు. రెండోది, మీ పార్టీలోనే అనేక మంది కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎక్కడ చెప్పే మాటలకి? అందుకని డిఎస్సిలో ఎక్కడ జరిగింది, ఏమిటి తేడాలు ఉండొచ్చు, లేదు స్పోర్ట్స్లో ఏమిటి, మిగతా ఏంటి ఉండొచ్చు,
కానీ ప్రభుత్వం మొత్తం మీద చూస్తే అవకతవకలు లేకుండా అవినీతి లేకుండా ఉండిపోయిందని మాత్రం లేదు. అన్నిట్లోనూ అవినీతి గత ప్రభుత్వంలో ఎలా ఉందో ఇవాళ కూడా ఓకే బాబు. సెంట్రలైజ్డ్ గా డీసెంట్రలైజ్డ్ గా జరిగిపోతానే ఉంది. అందుకని ఈ విషయాలు ఈరోజు చర్చనాంశంగా ఖచ్చితంగా ఉన్నాయి. విజయభాస్కర్ గారు, మరి వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తోందా అనే క్లియర్గా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏ తప్పే ఉంది? మరి ఇన్ని నెలల నుంచి చూస్తున్నాము జరగనటువంటి ఎటువంటి అవకతవకలు జరగనటువంటి డిఎస్సి మీద నెలల తరబడాళ్ళు అదే పనిగా అబద్ధాలు చెప్తున్నప్పుడు జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా రంగంలోకి దించారని ఓపెన్గా చెప్తారా? ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు కదా వాళ్ళు, ప్రభుత్వం చెప్పినట్టు మరి ఏమన్నా వాళ్ళు వింటున్నారా? ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయా? అందు గురించి వాళ్ళ చేతిలో లోకేష్ గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆ ప్లకార్డులో వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారా? లేదంటే విద్యాశాఖ మంత్రిగా గౌరవిస్తూ పెట్టుకున్నారా? లేదా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వ హయాంలో డిఎస్సి జరిగింది కాబట్టి గత 5-6 సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి పోస్టింగ్ కూడా జరగలేదు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో ఫోటోలు పెట్టుకున్నారా? లేదా దీని వెనకాల టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఉండి ఈ పోటాపోటీ నిరసనల కార్యక్రమాన్ని ప్రారంభించారా? ఒక వారం రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి అక్కడ కర్నూలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు విజయవాడ నడిబొడ్డుకు చేరుకుంది. ఇంకా ఉధృతం అవుతాయి అన్నట్లుగా ఏమన్నా సిగ్నల్స్ పంపిస్తున్నారా? పక్కన పెడితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మీ నెత్తిన ఎలాగూ పాలు పోస్తారే ఉన్నారు వాళ్ళు గత 2 సంవత్సరాలుగా, ఈసారి కూడా పాలు పోసారని అనుకోవాలి. అవకాశం వాళ్ళకి అంత అద్భుతంగా కనపడితే సరే, గత సెషన్స్లో వెళ్ళకపోవటమే పెద్ద బ్లండరు, అతిపెద్ద తప్పు, ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఆఖరిగా వైసీపీలో కూడా అంతర్గతంగా చర్చ ఉంది, ఇది తప్పు కదా వెళ్ళకపోవటం అనేది. ఏదో ఒకసారి వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు, సరేలే ఆయన ఏదో వచ్చే అవకాశం లేనటువంటి, ఇవ్వడానికి అవకాశం లేనటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, ఆయన సాకేదో పెట్టుకున్నాడు, ఒక సెషన్ వెళ్ళలేదంటే అర్థం ఉంది. ఆయన వెళ్ళకపోవటమే కాకుండా మిగిలిన 10 మంది వెళ్ళకపోవటాన్ని మీకు కొంత అనుకూలంగానే పరిస్థితులు తీసుకొచ్చినాయి. కానీ డిఎస్సిని రోడ్డు మీద నిరసన చేసేటప్పుడు అసెంబ్లీలో కదా దీని మీద అసలు డిస్కషన్ జరగాల్సింది. సో వాళ్ళు రారు. ఇక రేపు మండలిలో జరుగుతుంది అనుకునే లోపలైన పాపం బొత్స సత్యనారాయణ గారు అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుంటే ఆ బుధవారం రోజు మధ్యాహ్నం ఆ వైసీపీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశం ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. మరి శాసనసభ్యులు వెళ్ళనటువంటి శాసనసభా సమావేశం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మొత్తానికి మండలి సభ్యులు అయితే అటెండ్ అయ్యారు. సరే, మండలికి సంబంధించింది వ్యవహారం ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలనేది ఏమన్నా వాళ్ళ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నారు అనుకుందాం. సరే, మొత్తానికి బొత్స సత్యనారాయణ గారికి అన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చారు, మధ్యాహ్నానికి రెడీ అయ్యాడు. సాయంత్రానికి ఏపీపీఎస్సీ రూపంలో సిట్ రిపోర్ట్ వచ్చి పెద్ద గుదిబండ పడింది. ఇప్పుడు మేబీ ఆయన ఇప్పుడు రేపు నేను డిఎస్సి స్టార్ట్ చేస్తే వీళ్ళు ఏపీపీఎస్సీ అనే అక్రమాల పుట్ట అదైతే ఇక అది కనీసం డిఎస్సిలో ఎక్కడా కూడా ఆధారాలు చూపించలేకపోతున్నారు వాళ్ళు కూడా. కానీ ఏపీపీఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు కూడా అక్రమాల పుట్ట ఇది. సిట్ రిపోర్టు సవివరంగా హైకోర్టు ముందు పెట్టింది. సో పెద్ద బండ, రేపు అది ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాము. బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి చూస్తే అలాగుంది. ఇక మీ విషయానికి వస్తే మీ ప్రైమరీ డ్యూటీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయినా ఏ పక్షమైనా లేకపోయినా కానీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో యువర్ క్రెడిబిలిటీ ఆర్ సిన్సియారిటీ, నాట్ ఇన్ ద వర్డ్స్, బయట కాకుండా అసెంబ్లీలో మీకై మీరే, ఇన్ ద సెన్స్ కన్సర్న్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారే దీన్ని ఇనిషియేట్ తీసుకొని దీని మీద ఒక ప్రభుత్వం తరపున, ఆయన తరపున, ఆ శాఖ తరపున ఒక ప్రకటన విడుదల చేయాల్సింది, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుందేమో అని నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు అనిపించిందని మీ ముందు పెడుతున్నా. అవకాశం ఏమన్నా ఉందా? మీకేమన్నా రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదంటే కనుక దీన్ని అనుమానంగానే చూసే అవకాశం ఉంటుంది ఏ లే మ్యాన్, ఒక సామాన్యుడు. ఓకే, ఇప్పుడు అన్ని సందేహాలు, అనుమానాలు అన్నీ అవగాహన అయింది. ఇప్పుడు సురేష్ గారు అదే ఇందాక పెద్దల బాబురావు గారు చెప్పినట్టు పోతే ఇప్పుడు అది ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది.
ఆ కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు ఏ సందేహాలు అనుమానాలు లేవనెత్తారు. దానికి విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిషనరు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళు ఐఏఎస్ అధికారులు వారం 10 రోజుల పాటు పిలిచారు. వైసీపీ శ్రేణులు ఎవరు వాళ్ళని అప్రోచ్ కాల. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాం రండి అని చెప్పి పిలిచారు. ఎవరు అప్రోచ్ కాల. సరే, అది ఒక అఫీషియల్ గా వాళ్ళు సందేహాలను నివృత్తి చేస్తా ఉన్నారు. అంటే మీకున్న స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఇంతకుముందు పేపర్ లీకేజ్ అన్నారు, పేపర్ లేదు అసలు, పేపర్ లీకేజ్ అన్నారు. మళ్ళా సవరించుకొని మొత్తం గోల్మాల్ జరిగింది అన్నారు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఓన్లీ స్పోర్ట్స్ కోటా. సరే, టోటల్ గా మీ అనుమానాలను నివృత్తి చేస్తాం రండి, ఇదిగో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 దాకా వచ్చి కలవచ్చు అని చెప్పారు. ఎవరు పోలా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయాలనుకున్నప్పుడు, నిర్మాణాత్మకంగా మనం ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు, సద్విమర్శ చేయాలనుకున్నప్పుడు, ఒకసారి సెక్రటేరియట్కి పోయో లేకపోతే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పోయో సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు కదా. అలాంటిది జరగలేదు. 2, పైగా రేపు మీరు అన్నారు రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా అని. ఇప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. మరి ఇవన్నీ మొదటి నుంచి ఈ రెండు సంవత్సరాల 2 మాసాల నుంచి వాళ్ళు బయటకు చూశారు కదా, అసెంబ్లీకి పోరు, పోతే బయట ప్రెస్ మీట్లు, లేకపోతే ఓదార్పు యాత్రలు, రాజు విడలే రవి తేజములగా అన్నట్టు దండయాత్రలాగా. మరి పరామర్శల స్వభావం, ఓదార్పుల స్వభావం, లేకపోతే ములాఖతుల స్వభావం అదే కాదు. మరి వీటన్నిటి భిన్నంగా నడుచుకుంటున్నారు. అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఉందనేది లోకానికి అర్థమవుతుంది. అసలు శాసనసభకి పోటీ చేసేది ఎందుకు? అందరూ శాసనసభ్యులు కావాలా, పార్లమెంట్ సభ్యులు కావాలని ఎందుకు అనుకుంటారు? అది ఒక వేదిక ప్రజా సమస్యలు చర్చించడానికి. ఇక్కడ మాట్లాడేది రికార్డు అవుతుంది. దశాబ్దాల తరబడి మన రాష్ట్రం ఉన్నంత వరకు శతాబ్దాల తరబడి ఆ రికార్డులు ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు, గతంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏం మాట్లాడారు గన్నవరం శాసనసభ్యులుగా ఉంటుంది. అట్లాగే గతంలో జైపాల్ రెడ్డి ఏం మాట్లాడాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఓంకార్ ఏం మాట్లాడాడు, ఉమ్మడి నర్సయ్య ఏం మాట్లాడాడు, లేకపోతే గౌతమ్ లచ్చన్ ఏం మాట్లాడాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో, తెన్నేటి విశ్వనాథం గారు ఏం మాట్లాడారు మద్రాస్. ఇవన్నీ రికార్డులు భద్రపరిచి ఉంటాయి, ఎప్పుడైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి శాసనసభ పోయి మాట్లాడాలి కదా. మరి పోరు, మరి అధికారులు పిలిస్తే రారు, మరి మేము రోడ్ల మీద చేస్తామంటారు. దీన్ని ఎలా నమ్మాలి? దీన్ని బట్టి ఏమవుతుంది? ఇది సూడో మూమెంట్. కాబట్టి ఈ నకిలీ నిరసన ప్రదర్శనలు, నకిలీ దీక్షలు అనాలి. ఇప్పుడు లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఈ నకిలీ నిరసనలని నిరసన వచ్చేలాగా చేస్తుంటారు. కానీ ఈ రోజు ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఉద్యోగం చేసేవాళ్ళు అంత సులభంగా రోడ్ల మీదకి వస్తారా? ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యేదాకా ఒక పద్ధతి, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత సర్వీస్ నిబంధనలు ఉంటాయి, ఒక డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. మరి ఈ రోజు ఉద్యోగస్తులంతా ఆత్మగౌరవం. ఇప్పుడు పంజాబ్ సెంటర్ విజయవాడలో ఉంది. అక్కడ ఒక ముస్లిం యువకుడు ఇందాక మాట్లాడుతూ ఏం ప్రసంగించాడు? మీరు ఎవరినైనా అడగండి మా ఇంటి చుట్టుపక్కల పంజాబ్ సెంటర్లో, ఈ కుర్రోడు ఏ పార్టీ అంటే జగన్ వీరాభిమాని అంటారు. మరి నేను ఇప్పుడు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నాను అంటాడు. గొప్పగా స్పీచ్ ఇచ్చాడు. కరెక్ట్ గా జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, పోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్, స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్నిటిని పొందుపరిచి అధికారులు చక్కగా చేశారని ప్రశంసిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డిని వీరాభిమానైన నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇది వాళ్ళ ఉద్యమంలో సత్యం లేదు, ఇది అసత్య ఉద్యమం అంటూ మాట్లాడసాగాడు. అదేవిధంగా కొండారెడ్డి బురుజు దగ్గర మొన్న జరిగిన దాంట్లో కడప జిల్లా వాస్తవ్యులు, పులివెందుల మండలం వాళ్ళు, సింహాద్రిపురం మండలం వాళ్ళు,
అదే నందవరం ఏదో మండలం వాళ్ళు ఏం మాట్లాడారు, మేమంతా జగన్ అభిమానులమే, ఇదిగో మా కుటుంబాలు మా గ్రామాల్లో విచారించుకోండి, మాది పలానా ఊరు మండలంలో పలానా ఊరు, మా ఇంటి పేరు ఇది, పోయి మా తల్లిదండ్రులను కలవండి, మేము ఎవరికి ఓటేసాము, మేము జగన్ పార్టీ వాళ్ళమే. మరి ఎందుకు చెప్తున్నామంటే దేన్ని కూడా ఇప్పుడు మంచిగా చూడడం అనేది అలవాటు చేసుకోవాలా. పోతే ఏమైనా లోపాలు ఉంటే మీరు అధికారులు పిలిచారు, మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించరు రేపు జరగబోయే అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళు గళమెత్తారు. మరి అంటే ఊరందరితో ఒకదారి ఉలుపుగడ్డితో ఒకదారి. మా గద్దె బాబురావు గారు మీరు గమనించాల్సింది, గద్దె దిగిన నెల తర్వాత జంతర్ మంత్రకు పోయారు ఈ ప్రభుత్వం రద్దు చేయమని. దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది, మధ్యయుగాల నాటి అధికార దాహం, మధ్యయుగాల నాటి అధికార దాహం కనబడుతుంది. ఎందుకు ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా పరిపాలించాను, ప్రజలు అపార్థం చేసుకుని నన్ను పక్కన పెట్టారు, ఏ కుంభకోణం లేకుండా, ఏ దౌర్జన్యాలు లేకుండా, ఏ దాడులు లేకుండా, ఏ దోపిడీలు లేకుండా, ఏ స్మగ్లింగ్ యాక్టివిటీస్ లేకుండా, ఏ విగ్రహాలు చోరీలు లేకుండా, ఏ భూ కబ్జాలు లేకుండా, ఏ మాఫియాలు లేకుండా నికార్స్గా నిజాయితీగా నిష్పక్షపాతంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానని, శాంతి భద్రతలను కాపాడుతానని, పౌర స్వేచ్ఛను కాపాడుతానని, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవిస్తానని నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి పరిపాలిస్తే ఈ ప్రజలు నన్ను అపార్థం చేసుకుని పక్కన పెట్టారు. కాబట్టి నేను త్వరగా గద్దెనెక్కాలి, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని నెల తర్వాత జంతర్ మంతర్ దగ్గరికి పోయాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయనకి అధికారం కావాలి, ఆయనకి అధికారం కావాలి. ఆయన మొదటి నుంచి ఆర్థిక ఉగ్రవాది అయిన, అదేవిధంగా పోతే ముఠా రాజకీయ నాయకుడు, పోతే ఫ్యాక్షనిస్టు, పోతే ఆయన పుట్టి పెరిగిన ఫ్యామిలీకి చాలా బ్యాక్గ్రౌండ్, బ్రిటిష్ దొరల దగ్గర బానిసత్వం చేసిన చరిత్ర ఉంది. అదే విధంగా పాలిగార్ల స్ఫూర్తి ఉంది. మరి అవన్నీ ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ నేను అడిగిన దానికి ఫస్ట్ అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలా. మీరు ఓకే వాళ్ళు చేసేవన్నీ సూడో నిరసనలు అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఈరోజు బాబురావు గారు కూడా ప్రశ్నించారు, ఇప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు వాలంటరీగా చేసే లెక్క అయితే వారు ఈ ఫోటోలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటి అనేది మౌలికమైన ప్రశ్న బాబురావు గారు అడుగుతుంది. లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ప్రభుత్వం అనుకుంటే దీన్ని కృత్రిమంగా నడిపిస్తోందా, దీన్ని కూడా సూడో అని చెప్పేసి అనాలా? అది ఆత్మగౌరవ ర్యాలీ అని చేస్తున్నారు వాళ్ళు టీచర్స్, ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో. ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఏం సంబంధం? వాళ్ళు మనుషులు కదా, మనలాంటి మనుషులు కదా, వాళ్ళకి ప్రాథమిక హక్కులు లేవా? పోతే వాళ్ళు కడుపు మండింది, రాత్రింబొగులు మా శ్రమని అదే అడిగేది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం సంబంధం అనుకున్నప్పుడు ప్లకార్డుల్లో, అందరి ప్లకార్డుల్లోనూ వాళ్ళిద్దరు ఫోటోలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నారు. అంటే వాళ్ళు నిజాయితీగా జరిపారు, వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు కాబట్టి, లోకేష్ బాబు రాజీనామా చేయాలని అడుగుతున్నారు కాబట్టి, ఇది రాష్ట్ర ప్రభుత్వ రథసారథిగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంటున్నారు కాబట్టి ఈ ఆత్మగౌరవ ఉద్యమం, పైగా వాళ్ళు నికార్సుగా నిజాయితీగా జరిపారు ఈ మా నియామకాలు కాబట్టి వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు. మా కృషిని, మా రాత్రింబొగులు పడిన శ్రమని, మా వ్యయాన్ని, వీటన్నిటిని వీళ్ళు అటకెక్కిచ్చి మమ్మల్ని క్రిమినల్స్ గా, మేమేదో నకిలీలుగా, పోతే మేము డబ్బిచ్చి కొనుక్కున్న ఉపాధ్యాయులుగా చూస్తున్నారని బాధాతత్వ హృదయంతో గుండెలు రగిలి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. అందుకని వాళ్ళు అక్కడ ప్లాకార్డ్స్ తీసుకొని వచ్చారు. అది వాళ్ళ ప్రదర్శనలో ఉన్న ఉద్దేశం. ఈ పరిస్థితుల్లో ఆ టీచర్స్ కి సంఘీభావం తెలపడానికి ఎవరు తెలుగుదేశం శ్రేణులు అక్కడ లేరు. కానీ వాళ్ళ ఉద్యమంలో ఎవరు నిరుద్యోగులు లేరు, వాళ్ళ నిరసన ప్రదర్శనలో ఎవరు లేరు. ఎవరన్నా బలవంతం చేస్తే ఎవరన్నా ఒకరు ఎక్కడైనా ఉన్నారేమో కానీ టోటల్ గా 99.99% వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ ఎవరు నిరుద్యోగులు లేరు. అది మీరు ఉపోద్ఘాతంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మీరు పేర్కొన్నారు. అయ్యా హైకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ధర్మాసనమే చెప్పిందయ్యా, మీరు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు, పోతే మీరు సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇది పారదర్శకంగా జరిగింది. పోతే మీరు ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి అందులోనే పిటిషన్ డిస్మిస్ చేసింది. మీ రాజకీయాల కోసం మీ నిరుద్యోగ పట్టకొట్టద్దు, సంవత్సరం రావస్తుంది. రైట్, ఓకే, యువర్ పాయింట్స్ హస్ బీన్ టేకెన్. రామారావు గారు,
సారీ ఒక్క నిమిషం, నేను కోటేశ్వర గారి ఒపీనియన్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. సార్ కోటేశ్వర గారు, ఒక పక్కన హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే 340 పైచిలుకు పిటిషన్లు అన్నీ కూడా డిస్పోజ్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది, హైకోర్టు కూడా చెప్తుంది. అలాగే పర్సనల్గా అటాక్ చేశారు కాబట్టి లోకేష్ గారు ఎంతవరకు అది ప్రాక్టికల్గా అవుతుందో లేదో తెలియదు, కానీ సవాల్ కూడా చేశాడు, నేను ఎక్కడైనా కానీ ఎవరితో అయినా కానీ చర్చకి సిద్ధం అని చెప్పేసి. అది పొలిటికల్ ఛాలెంజ్లు అవి కాసేపు పక్కన పెడదాము. ఈరోజు గత 3 నెలల నుంచి చేస్తున్నటువంటి డిఎస్సి నిరసనలకి గత వారం 10 రోజుల నుంచే అసలు రిక్రూట్ అయినటువంటి టీచర్లు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది వాళ్ళ చేతే సమాధానం చెప్పించాలనేటటువంటి ఒక అధికార పార్టీ కూటమి యొక్క వ్యూహంగా చూడాలా, లేదంటే సహజంగానే ఎవరికైనా కూడా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కొంతమంది టీచర్లు మాట్లాడింది నేను విన్నాను ఈరోజు. ఎలాగైతే మన విజయభాస్కర్ గారు కోట్ చేసినట్టు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో అభిమానులుగా. కానీ ఇక్కడ అది కాదు కదా సమస్య. ఇది ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద పడుతున్నటువంటి నీళ్ళు నీడలు. వాళ్ళు చాలా బాధతో చెప్తున్నారు, మాకు అసలు 15-20 లక్షలు పెట్టి కొన్నారని చెప్పేసి అవి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మా స్థాయి అసలు కానే కాదు అవి, మేము ₹1 కూడా పెట్టేటటువంటి పరిస్థితి లేదు, అందు గురించి ఇన్ని సంవత్సరాల పాటు ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి నిరీక్షిస్తూ కష్టపడి రాసుకుంటే ఆడ మగ ఇద్దరు కూడా, ఐ మీన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు టీచర్స్, మేల్ అండ్ ఫిమేల్ టీచర్స్ ఇద్దరు కూడా చెప్తున్నది ఈ రకమైనటువంటి వారి వాదన. మరి 16,000 మంది పైచిలకు టీచర్స్ని అవకతవకలు అని అంటే మరి ఆ కన్సర్న్ కూడా ఆలోచించాలి కదా ఒక రాజకీయ పార్టీగా. సో దాని గురించి సిబిఐ అడుగుతుందని అనుకుందాం కాసేపు. ఇప్పుడు బాబురావు గారు అన్నది అయితే ఏంటంటే ఆ మెయిన్ సంగతి పక్కన పెడితే ఒక 400 దాదాపు అనుకుంటా 400 పోస్టులు స్పోర్ట్స్కు సంబంధించినది మాత్రం అడ్రస్ చేస్తే దాదాపుగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అన్నట్లుగా ఆ భావన వచ్చే విధంగా మాట్లాడారు. సో ఎవరు అబ్జర్వేషన్ ఓవరాల్గా ఈరోజు విజయవాడలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన ద్వారా? సురేష్ గారు, దీని మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను, డిఎస్సిలో 2 రకాలు, సబ్జెక్టు టీచర్స్ ఒకటి, రెండోది స్పోర్ట్స్ కోటా ఒకటి. సబ్జెక్ట్ టీచర్స్కి సంబంధించి ఏ విద్యార్థి సంఘం కూడా లేకపోతే ఏ యువజన సంఘం కూడా పేపర్ లీకు లేకపోతే అక్రమాల గురించి గతంలో ఎవరు చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా మీదనే విమర్శలు వచ్చాయి. దాని గురించి న్యాయ విచారణ జరపాలని సిపిఎం కూడా గతంలో ప్రకటించింది, డిమాండ్ చేసింది. అది నేను మీడియాలో చూసినటువంటి వార్తలు. ఇక్కడ స్పోర్ట్స్ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏమి గైడ్ లైన్స్ అవి? ఒక నేషనల్ టీంకి, ఒక జాతీయ టీంకి, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్ బాల్ కావచ్చు, ఒక నేషనల్ టీంకి ఎన్నిక కావడం అనేటువంటిది ఒక క్రీడాకారులు. అలాంటి అర్హత సాధించాలంటే దిగువ స్థాయి నుంచి అనేక మెట్లు ఎక్కి సాధించినటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి వాళ్ళని నేరుగా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేటువంటిది మన అజారుద్దీన్ ఉన్నాడు. అజారుద్దీన్కి ఎస్బీఐలో ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చారు. ఆయన నాయకత్వంలో కొన్ని టెస్టులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. కానీ నేషనల్ టీంకి ఎంపిక అయినటువంటిది అటువంటి క్రైటీరియా ఇచ్చిన మాట వాస్తవం. ఆ విధంగా అనేక మందికి, ధోనికి కూడా అదే విధమైనటువంటి ఉద్యోగం ఇచ్చారు. అట్లా అనేక మంది చెప్పొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏమిటంటే, ఒక పోటీలో పార్టిసిపేట్ చేయడం కూడా అర్హతగా చేసి ఇచ్చారు అనేటువంటిది కదా ఆరోపణలు వచ్చింది. ఇప్పుడు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి బిల్లుని హైకోర్టు అభ్యంతరాలతోటి పక్కన పెట్టింది, ఇంకా పూర్తిగా కొట్టేయలేదు, అది టైం ఇచ్చింది. మరి అదే సమయంలో ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం వేసినటువంటి రిట్ ని మరి అదే హైకోర్టు స్వీకరించి 4 నెలల్లో దీని మీద నివేదిక ఇవ్వాలని కోరింది కదా. మనం దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? చంద్రశేఖర్ రెడ్డి గారు రిటర్న్ కొట్టేసిన దాని గురించే పదే చెప్పుకుంటున్నాం. మరి ఒలింపిక్ అసోసియేషన్ వేసినటువంటి రిట్ని స్వీకరించినటువంటి హైకోర్టు గురించి మరి దాన్ని ఎందుకు మనం మాట్లాడుకోవట్లేదు? మనం అంటే మీరు మాట్లాడట్లేదు అని కాదు,
తెలుగుదేశం కానీ లేకపోతే వీళ్ళు కానీ వాళ్ళ గురించి నేను చెప్తాను. అందుకని ఖచ్చితంగా దానిలో జూడో ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పారు. దాని మీద నిజమా కాదా, పోటీలు జరిగినటువంటి తేదీల గురించి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, లేకపోతే అసలు ఆ తేదీల్లో పోటీలు జరగలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకని వాటి మీద న్యాయ విచారణ జరపడానికి ప్రభుత్వానికి ఎందుకు వెనకాడుతా ఉంది అనేటువంటి సమస్య. మీరు వర్టికల్, హారిజంటల్, లేకపోతే లిస్టులో ఉన్న దానికి మాత్రం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తే ఓకే, దాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఆ గైడ్ లైన్స్ లో వచ్చే వాళ్ళకి ఇచ్చారా లేదా అనేటువంటిది బహిర్గతం చేయాలి ఒకటి. ఇక రెండోది, ఇవాళ లేదా మొన్న కొండారెడ్డి బుల్స్ దగ్గర నుంచి జరిగినటువంటి ప్రదర్శనలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ప్రదర్శనలే. ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా జనసేన, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది ఇక్కడతో ఆగదు. మనం గతంలో చూసాం, పోలీసుల మీద నక్సల్స్ దాడులు చేశారు, లేకపోతే ఇబ్బందులు పెట్టారనే పేరుతోటి పోలీసుల చేత ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రదర్శనలు చేయించారు. మనం ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. బాబురావు గారు చెప్పినట్టు వీళ్ళకి మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, మిగిలినటువంటి వాళ్ళకి పర్మిషన్ ఎందుకు నిరాకరించారు? వెంటబడి తరిమారే, ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళని రైళ్లలో, బస్సుల్లో రాకుండా వెంటబడి అడ్డుకున్నారే. అప్పుడు హక్కులు లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం ఇవేమి గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి? హైదరాబాద్ లో అంగన్వాడీ టీచర్లు, బలహీన వర్గాలకు చెందినటువంటి టీచర్ల మీద గుర్రాలతోటి దాడి చేయించారే. అదేవిధంగా విద్యుత్తు సమస్య మీద జరిగినటువంటి ఆందోళనలో ఆయన చరిత్ర ఏంటి? అందుకని వాటిలోకి వెళ్తే ఇట్లా చాలా ఉంటాయి. ఇది మాత్రం ఒక తప్పుడు, ఒక ప్రమాదకరమైనటువంటి నాంది పలికారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రేపు వీళ్ళు ఉండొచ్చు, రేపు కోటేశ్వర గారు నేను టీడీపీని కూడా అదే క్వశ్చన్ అడిగాను. కానీ మనం ఒకసారి ఆలోచిద్దాము, దీని వెనక ఎవరున్నారో అనేది పక్కన పెడితే సరే, అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రదర్శన చేసిన వాళ్ళు వాస్తవం కాదా? ప్రదర్శన చేసిన వాళ్ళలో ఏమన్నా ఇదేమంటారు, ఎలాగైతే వైసీపీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ నాయకులు అభ్యర్థులు కనపడకుండా అక్కడ జంజీ అని చెప్పేసి ఓన్లీ ఆ సీనియర్ మోస్ట్ నాయకులంతా కూర్చున్నారే, అట్లా కాదు కదా ఈ ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ప్యూర్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకున్నటువంటి టీచర్స్. ఇప్పుడు ఆ టీచర్స్ చేసిన నిరసన మనం తప్పుపడదాం, అయితే తప్పుపడదాం కావచ్చు. ఇప్పుడు వైసీపీ చేసినటువంటి ప్రదర్శనలో అంతా అభ్యర్థులే ఉన్నారని నేను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, అది వేరే అంశం. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి తీరేమిటి? మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఇస్తారు. ఆత్మగౌరవం పేరుతోటి దళితులు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆత్మగౌరవం పేరుతోటి రేపు దళితులు ప్రదర్శన ఇస్తే అదే రోడ్లో వీళ్ళు పర్మిషన్ ఇస్తారా? పోలీసులు గతంలో ఇచ్చారు అట్లా? ఆత్మగౌరవం అది కూడా ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వం మీద నింద వేయటమే కాదు కదా, ఇక్కడ మొత్తం 16,000 మంది సెలెక్ట్ అయినటువంటి టీచర్ల మీద కూడా నింద వేసింది కదా. వాళ్ళు నిరసన ఎలా వ్యక్తం చేయాలి? వాళ్ళు ఇప్పుడు నిరసన వ్యక్తం చేసే అధికారం వాళ్ళకి లేదా అంటున్నాను నేను. అది అధికారం కాదు, హక్కు ఉంది. బాబురావు గారు కూడా చెప్పారు కదా, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. నేనేమంటున్నానంటే ఆ నిరసన వెనకాల అధికార పక్షం ప్రభుత్వం ఉన్నది అని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా. నా అభిప్రాయం అది. ఇది ఈ విధమైనటువంటి ధోరణి కనుక మరి ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారండి ఆ రోడ్లలో? మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి రూల్స్ ప్రకారం ఆత్మగౌరవం అంటే ఎక్కడ పడితే అక్కడికి ఇస్తారా? ఇవ్వండి. మరి మిగతా వాళ్ళకి కూడా దళితులు లేకపోతే గిరిజనులు అనేకమైనటువంటి సమస్యల మీద ఆందోళన చేస్తారు. పోలవరం ముప్పు బాధితులు వచ్చి రేపు ఇదే విధమైనటువంటి బాధితులు ఆలోచన చేస్తారు. వాళ్ళందరికీ మీరు అన్నది ఒకటి. ఈ రోజు ఆదివారం. రెండోది ఏంటంటే విజయవాడ వాస్తవ్యం కాబట్టి మనందరికీ తెలుసు, అది పెద్ద స్ట్రెచ్ ఏం కాదు. ఇది మహా అయితే ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. అది స్టేడియం దగ్గర నుంచి నెక్స్ట్ స్టాప్ అంతే. ఇది మన పీడబ్ల్యూడి గ్రౌండ్స్ గతంలో ఉన్నది కాబట్టి 200 మీటర్స్ 2 మీటర్స్ కాదండి. ఎవరికైనా అటువంటి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది నా ప్రశ్న.
సరే, ఇది ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. డైరెక్ట్ గా వీళ్ళని దాని గురించి దానిలో నకిలీలు ఉన్నారని ఎవరు అంటలా. వచ్చినటువంటి వాళ్ళందరూ టీచర్సే కాదట్లా, ఎవరు కాదట్లా, నకిలీలు ఉన్నారని ఎవరు అంటలేదు. దాని వెనకాల ఉన్నటువంటి కథ, దాని వెనకాల ఉన్నటువంటి ప్రమాదం, దాని వెనకాల ఉన్నటువంటి ఒక దుష్ట సాంప్రదాయం అనేక దేశాల్లో కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలే పోటీ కార్మికుల ప్రదర్శనలు ఇట్లాంటివన్నీ ఐరోపాలో, అమెరికాలో ఇట్లాంటి చరిత్ర గతంలో మనం చూసాం, ఇప్పటికే సాగుతున్నాయి. అదే విధమైనటువంటి దానికి ఇది నాంది పలికారు. ఇది ఒక చెడు సాంప్రదాయం అని చెప్పదలుచుకున్నారు. ఎదుర్కోండి మీరు రాజకీయంగా. వైసీపీ నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరితోటి 3 పార్టీల కూటమికి దిక్కు దోచటం లేదు. వాళ్ళు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, ప్రచారం చేస్తుంటారు తప్ప ఆ పార్టీ మీద లేదా ఆ నాయకుల మీద ఎలాంటి చర్య కూడా తీసుకోరని చెప్పా. మనం చూసాం. ఏమైంది? లడ్డు కేసు ఏమైంది చెప్పమనండి. మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి రేపు వైసీపీ వాళ్ళు భక్తుల పేరుతో ర్యాలీ తీస్తారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి, ఏమైంది లడ్డు కేసు అని పర్మిషన్ ఇస్తారా వీళ్ళు? అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి నుంచి అవడానికి మాత్రమే నేను ఈ సందర్భంగా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నా. రేపు ఉదాహరణకి నేను ఇందాక చెప్పబోయింది, పోలీసు వ్యవస్థ మీద పోలీసు అంతా అధికారానికి తొత్తులుగా మారింది, జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా మారిందని గతంలో చేశారు. అటువంటి సందర్భంలో పోలీసు అధికారుల సంఘం పేరుతోటి మరి తెలుగుదేశం పార్టీని లేదా ఖండించినటువంటి ఉదంతాలు ఉన్నాయి లేవా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. మా వ్యవస్థ మీద, మా సంఘాల మీద రేపు అదే పోలీసులు ప్రదర్శన చేస్తే ఏం చేస్తారు? ఒక రెవెన్యూ శాఖ లేకపోతే ఒక్కొక్క శాఖ మీద ఆరోపణలు చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు, వస్తే మీరు పర్మిషన్ ఇస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి వాటికి తెరదీశారు కనుకనే మీరు ఎదుర్కోండి రాజకీయంగా. వైసీపీని నేనేం సమర్థించట్లా, గతంలో సమర్థించలేదు, ఇప్పుడు కూడా సమర్థించట్లా. వాళ్ళు ఒక స్పోర్ట్స్ కోటా గురించి అన్నింటికి మించి అసెంబ్లీ సమావేశాలకి మించినటువంటి అవకాశం వేరేది ఉంటుంది కదా. మరి అది ఆ కోణంలో దాని గురించి ఎప్పుడైనా వైసీపీ వైఖరిని నేను ఎప్పుడు సమర్థించలేదు. మిగిలిన సందర్భాలు వేరు. నేనేమంటున్నానంటే డిఎస్సి అనేది అక్రమాలు జరిగినాయి, సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి అంత ఎత్తున ఉద్యమాలు చేశారు కదా మొన్నటి వరకు. మరి వెంటనే స్టార్ట్ అయినాయి, అదే సందర్భంలో స్టార్ట్ అవుతున్నాయి. కనీసం పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సరే, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఓకే, తర్వాత ఈ సెషన్ తర్వాత ఏ నిర్ణయం తీసుకుందాం, మళ్ళీ ఆలోచించుకుందాం అనేది పెట్టుకుని ఈ పర్టికులర్ సెషన్ మాత్రం డిఎస్సి మీద వీళ్ళు మాట్లాడేది నిజం అనుకుంటే గనక మనం అసెంబ్లీలో నిలదీద్దాము, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే రికార్డ్ అవ్వాలి అని ఒక మినిమం సెన్స్ ఉండాలి కదా ఒక పొలిటికల్ పార్టీగా, అందులో ప్రధాన ప్రతిపక్షంగా. సురేష్ గారు, పొలిటికల్ పార్టీగా సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ ఒక్క వైసీపీకే కాదు, ఆ సెన్స్ అధికార పక్షానికి కూడా ఉండాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఉండాలి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ఉండాలి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సిజెపి ఉద్యమం మీద ప్రతిపక్షాలన్నీ పట్టుబడితే పార్లమెంట్ రాకుండా తప్పించుకు తిరిగారండి. అవన్నీ చూసాను సార్. నేనేమన్నాను, మన ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం కాబట్టి రేపు జరగబోతుంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడదాం. ఇది కూడా అట్లాంటిదే సెన్స్ లేకపోవడమే. ఇది కూడా ఇప్పుడు అధికార పక్షం ఈగోతోనో లేకపోతే పొగరుతోనో చేసింది అది అక్కడ ఢిల్లీలో. ఇక్కడ ప్రతిపక్షం కదా దీన్ని దీన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకోవాల్సింది. వాళ్ళు పార్లమెంట్ లో ఏమి విపక్షాలు వెళ్లకుండా రోడ్లకే పరిమితం అవ్వలేదు కదా. అక్కడ అసెంబ్లీకి రాడు, ఇక్కడ ప్రతిపక్ష నాయకు హోదా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షం రారు. వీళ్ళంతా ప్రజాస్వామ్యం గురించి మనకి పాఠాలు చెప్తుంటారు. అందుకని వాళ్ళని విమర్శించండి, కానీ ప్రభుత్వం స్పాన్సర్ చేసేటువంటి ఇలాంటి ప్రదర్శనలు అంతే. నేను ఎక్కడేమి విమర్శించట్లేదు సార్, నేను ఓన్లీ క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఓన్లీ క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు రేపే సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మిగిలిన సందర్భాల్లో ఓన్లీ డిఎస్సి గురించే మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు డిఎస్సి అనే అంశం, ఒక నిమిషం ఆగండి సార్,
మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం దీని మీదే, ఎందుకంటే ఏపీపీఎస్సీ కూడా దీంట్లో యాడ్ అయింది కదా. మీరు దాని మీద ఒక్కొక్కళ్ళు ఒక 2 నిమిషాల పాటు అభిప్రాయం చెప్పొచ్చు. రామారావు గారు, కర్నూలులో జరిగినటువంటి టీచర్ల ఉద్యమంలో కొంతమంది మాట్లాడుతూ మాకు విద్యార్థులకి పాఠాలు చెప్పడం వచ్చు, ఇంకా ఎక్కువగానే చేస్తే వైసీపీకి గుణపాఠం కూడా చెప్తామని చెప్పేసి కొంతమంది టీచర్లు మాట్లాడటం నేను విన్నా. ఈరోజు కూడా అదే టోన్లో మాట్లాడారు. వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టారని అనుకోవాలా? ఎందుకంటే గత 3 నెలలుగా వాళ్ళు ఏం మాట్లాడలా. మరి 16,000 మంది, ఒకళ్ళిద్దరు కాదు, 16,000 మంది టీచర్ల గురించి కూడా ఆలోచించాలేమో కదా. మీరు పెట్టిన బాణం, ఎక్కువ పెట్టిన బాణం అసలు ఎప్పుడైనా కానీ సరిగ్గా ఒక లక్ష్యం వైపు ఉందా? మీరు ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ అన్నారు. అసలు దీని క్వశ్చన్ పేపరే ఉండదు. ఇది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది లీక్ అయ్యే అవకాశం లేదని తెలుసుకున్నారు, 4 ఖర్చుకున్నారు. తర్వాత అమ్ముకున్నారన్నారు. తర్వాత కులాల ప్రాతిపదికన ఇచ్చుకున్నారు, కమ్మ వాళ్ళకి ఇచ్చుకున్నారన్నారు. స్పోర్ట్స్ని తీసుకొచ్చారు. స్పోర్ట్స్ ఒక్కదాని మీద మాత్రం కొంత ఇవన్నాయి, ఎందుకంటే అది డిస్క్రిప్షనరీ పవర్స్తో మరి ఇస్తారేమో కొన్ని, నాకు అయితే పూర్తి స్థాయిలో ఇది లేదు. కానీ ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా కమ్మ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని చెప్పేసి ఒక ఐఏఎస్ మాట్లాడిందని భుజాన్ని వేసుకున్నారు. అతను మళ్ళీ ఆ తర్వాత నుంచి ఎక్కడ కనపట్టలా, ఎందుకంటే నంబర్లతో సహా బయట పెట్టారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి ఇచ్చింది 9, 15 మందికి కాపులకి ఇచ్చారు, లేకపోతే రెడ్లకి ఇచ్చారు, 20 మంది కాపులకి, ఇట్లా నంబర్లతో సహా వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని చెప్పేసి అత్యంత తక్కువ ఇచ్చింది వాళ్ళే అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో. ఆ రోజు నుంచి అది పోయింది. సరే, ఆధారాలు తీసుకొని ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కుతున్నారా లేకపోతే అభ్యర్థులు ఎక్కుతున్నారా అంటే అది కనపడటంలా. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ ఏదైనా కానీ అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో 300 పైచీలకు పిటిషన్లన్నీ కూడా కోర్టులో ప్రభుత్వం పరిష్కరించుకుంటూ వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. హైకోర్టు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మీరు అసెంబ్లీ ఎగ్గొట్టి మీరేం సాధిద్దామని చెప్పేసి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అసలైన వేదికను వదిలేసి? నమస్కారం సార్ సురేష్ గారు. ముందుగా మీకు, అట్లాగే ప్యానల్లో అనలిస్ట్ గా ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి చర్చలో పెద్దలు కోటేశ్వరరావు గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండ పట్ల ఆయన చేసినటువంటి అంశం, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించాల్సినటువంటి వైఖరి మీద చేసినటువంటి స్పష్టత రియల్లీ అప్రిషియేట్ సార్. ఎందుకంటే చర్చా విధానం ఈ విధంగా ఉంటేనే సమాజంలో ఖచ్చితంగా లోపాలు కానీ లేకుంటే పొరపాట్లు కానీ తప్పులు కానీ సవరించుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఇక్కడ డిఎస్సికి సంబంధించి తీసుకుంటే ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయి, అవి నిరూపించాం మేము. ఎట్లాగంటే స్పోర్ట్స్ కోటా గురించి ఇప్పటికే పెద్దలు కూడా డిబేట్ లో కూడా చెప్పినటువంటి అంశం, స్పోర్ట్స్ కోటాలో నియామకాలు తప్పులు తడగ్గా ఉంది. అట్లాగే మీకు కూడా తెలుసు సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీకు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్స్ అంశంలో కానీ ఏ విధమైనటువంటి నిబంధన ఇక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, ఏది ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కేవలం మెసేజ్ల ద్వారా కబురు పంపించేటువంటి అంశం. అట్లాగే సర్టిఫికేట్ల యొక్క అది ఇన్స్పెక్షన్ లేకుంటే సర్టిఫికేట్ల యొక్క తనిఖీ ఏదైతే ఉందో, అభ్యర్థుల యొక్క తనిఖీ ఎప్పుడు ఏదైతే సెలక్షన్ లిస్ట్ రావాలి, తర్వాత వాళ్ళకి ఏదైతే సెలెక్ట్ అయ్యారనేటువంటి లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు ఎవరైనా కూడా పరిశీలిస్తారు. అటువంటిది లేకుండా ముందుగానే పరిశీలించినటువంటి వ్యవహారం కూడా లోపభూయిష్టంగా ఉందనేటువంటి అంశం సార్. అసలు విద్యాశాఖలో అంతెందుకు సార్, 10th క్లాస్ మనం ఇంతకుముందు కూడా చెప్పాను నేను, 10th క్లాస్ విద్యార్థుల యొక్క గత సంవత్సరం జరిగినటువంటి వాల్యుయేషన్ లో తర్వాత రీవాల్యుయేషన్ లో భారీ తేడాలు వచ్చినాయి వాస్తవం. ఇక్కడ ఒక అంశం సార్ నేను చెప్పదలుచుకుంది, ఈ రోజు ఏదైతే ఒక కృత్రిమ ఉద్యమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క పార్టీ యొక్క వైఖరి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే అమరావతి ఉద్యమం అప్పుడు అట్లా చేశారు, అసలు వీళ్ళు ఫేక్ ఉద్యమాలకి ఆద్యులు సార్. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎన్టీఆర్ మీద కూడా ఎదురుదాడి చేసేటటువంటి ఉద్యమాలకు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధహస్తులు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు రైతాంగానికి సంబంధించి ఏదన్నా ఆందోళన చేయాలనుకున్నా కూడా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతెందుకు సార్, మా ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులని
చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విపరీతంగా బాధితే ఈదుమూడిలో తర్వాత వాళ్ళ మీదనే తిరిగి కేసు పెట్టి వాళ్ళని మొన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏదైతే బాపట్ల చీరాలలో జరిగినటువంటి బహిరంగ సభల్లో వాళ్ళు వినతి పత్రం సమర్పించుకుంటామంటే అనుమతి ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నిరంకుశ నియంత్రిత వైఖరి ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని చెప్పేసి నేను ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాను సార్. అంతేందుకు సార్, ఎక్కడ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి విధానం చూస్తే ఎక్కడ కూడా దురహంకార రాజకీయాలు, వాలంటీర్లు ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ అయితే వాళ్ళని రెచ్చగొట్టి ఆయా నియోజకవర్గాల ఎన్నికలకు ముందు వాళ్ళ చేతనే కూడా కేసులు పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి విధానానికి వీళ్ళు శ్రీకారం చుట్టింది వాస్తవం కాదు సార్. అట్లాగే పొగాకు రైతులను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొదిల్లో పరామర్శించి వాళ్ళకి మద్దతుగా సార్ ఇవన్నీ చెప్పడానికి కాదు సార్ ఈ రోజు దీని పరిమితం అవ్వండి. మీరు అన్నిటినీ తీసుకొచ్చి దీంట్లో కలపాలంటే ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగింది ఏంటి, స్ట్రైట్ గా రేపటి నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎప్పట్లాగానే మేము వెళ్ళాం, మా నాయకుడికి ప్రధాన ప్రతిపక్ష హోదా, మీ హోదా ముఖ్యమా? ఇక్కడ డిఎస్సి మీద నిజంగా కనుక అవకతవకలు జరిగిందని భావిస్తే మీరు ఆధారభూతంగా అసెంబ్లీలో మాట్లాడటం ఇంపార్టెంటా? మీ నాయకుడికి హోదానే ఇంపార్టెంటా ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల కన్నా? చెప్పండి స్ట్రైట్ గా. ఇక్కడ మా పార్టీ విధానాన్ని ఎవరో ప్రభావితం చేస్తే మీ పార్టీ విధానంలా కనపట్ల, ఒక వ్యక్తి విధానంలా కనపడుతుంది, ఏకపక్ష విధానం కనపడుతుంది, రాచరిక వ్యవస్థ కనపడుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టు కనపట్ల, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అనేది కనపట్ల మీకు. ఒక శాసన వ్యవస్థ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఉంది. వ్యక్తి స్వామ్యం అంతా, వ్యక్తి భయం. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని ఎందుకు తీసుకుంటారు? చెప్పమని పెద్దలిద్దరిని. ఏకస్వామ్యం కనపడుతుంది అక్కడ. ఏంటి ఆయనకి ఇవ్వకపోతే మిగిలిన 10 మంది ఎందుకు వెళ్ళరు? మిగిలిన 10 మంది ఎందుకు వెళ్ళరు? రూల్ ప్రకారం ఇవ్వడానికి అవకాశం లేదు. మీ నాయకుడికి బాగా తెలుసది. ఎలాగో ఎందుకో చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళకుండా ఎగ్గొట్టే మీకు నన్ను క్వశ్చన్ చేస్తారా? అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? 11 మందిని ఎందుకు ఎన్నుకున్నారు? 11 మంది 39% ప్రజలకి సమాధానం చెప్తారు. 39% ప్రజలు ఓటర్లకి మీరు మోసం చేశారు. ఏం సమాధానం చెప్తారు? చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? పబ్లిక్ మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వస్తే చేదరించుకుంటున్నారు, మంత్రివర్గం నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే చెప్తారేంటండి? చూపించండి. అసెంబ్లీకి వెళ్ళి ప్రూవ్ చేయండి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి. మీరెందుకు ప్రశ్నించట్లేదు? మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించట్లేదు? దానికి సమాధానం చెప్పకుండా ఏంటంటే చెప్తారేంటి? రోడ్ల మీద సోది కబుర్లు చెప్పడం కాదు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. మీ దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి సార్. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి సార్. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ పంపించండి సార్. మీ దగ్గర విఘ్నత ఉంటే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ ఎందుకు ఎక్కుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి? అది చెప్పండి సార్. మా ప్రశ్నకి ఏమన్నా అర్థం పడుతుందా మీకు? ఏమన్నా అర్థం పడుతుందా? ముఖ్యమంత్రికి ఉందా? క్యాబినెట్ భేటీకి అసెంబ్లీకి పోలుస్తున్నారు. అతని సర్జరీ జరిగింది, అతని మేజర్ సర్జరీ జరిగింది. ఏం మాట్లాడతారని అర్థం లేకుండా. ఇక్కడ ఒక్క నాయకుడు, ఇక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు, నేను తప్పు మాట్లాడాను, మీరు తప్పు మాట్లాడారు చెప్పిస్తాను. ఆగండి, మీరు అలాగే ఆగండి, మళ్ళా మీకు అవకాశం ఇస్తాను. బాబురావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే తేలుతో ఆగండి, ఈ వేదికగానే తేలుతో ఆగండి. ఎవరి వైఖరి కరెక్ట్, ఎవరి వైఖరి తప్పు. ఒక్క నిమిషం ఆగండి, మీరు అలాగే ఉండండి, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. బాబురావు గారు, ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు అని ప్రశ్నించిన నాది తప్ప, అది ఆన్సర్ చేయకుండా మిగతావన్నీ మాట్లాడుకుంటూ ఏవేవో అదేంటి క్యాబినెట్ భేటీకి వెళ్ళలేదని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ సర్జరీ జరిగినటువంటి వ్యక్తి, అది కరెక్టా? ఏది తప్పు సార్? అది వ్యక్తులుగా మీరు మాట్లాడిన తప్ప, ఆయన మాట్లాడిన తప్ప అని దానికంటే నేను మాట్లాడినప్పుడే చెప్పాం. అదేమిటి, వైసీపీ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా శాసనసభకి హాజరవ్వాల్సిన బాధ్యత ఉంది. మాట్లాడిన దాంతో కూడా సంబంధం లేదు. అది అందరి యొక్క అభిప్రాయం, వాళ్ళ పార్టీలో కూడా అదే కోరుకుంటున్నారు. అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. రెండో విషయం,
ప్రతిపక్షాలు తమ నిరసన తెలియజేసేటువంటి అవకాశాన్ని అసెంబ్లీలో కానీ బయట కానీ అధికార పక్షం కల్పించాలి. అది అధికార పక్షం యొక్క బాధ్యత. గొంతు నొక్కే పని అధికార పక్షం చేయకూడదు. ప్రతిపక్షం అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట. పార్లమెంట్లో ఎలా చేస్తున్నారో లోపల పోతే బయట చేస్తారు. ఆ పని వాళ్ళు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అందుకని దాంట్లో ఎవరికి రెండు అభిప్రాయం అనేది ఉండదు. తప్పులు ఒప్పులు మీరు మాట్లాడిన అంశాలు కాదు. ఖచ్చితంగా ఈ బాధ్యతని ప్రతిపక్ష పార్టీ నిర్వహించాలనేదా ఇవి ఇప్పుడే కాదు ఎప్పుడైనా చూస్తుంది. లేదు కదా, మరి నిర్వహించలేనప్పుడు ప్రశ్నిస్తారు కదా సార్. ఇప్పుడు చెప్పండి బాబురావు గారు. రామారావు గారు. సార్ రామారావు గారు మీరు మాట్లాడే ఒక అంశం సార్ సురేష్ గారు, ఒక అంశం సార్. నేనేమన్నానంటే మీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది, బట్ నేనేమన్నానంటే మీరు బోత్ సైడ్స్ కూడా క్వశ్చన్ చేస్తారు కాదంటే, కానీ మేము ఒక వివరణ ఇచ్చేటప్పుడు దాంట్లో ఉంటుంది సార్ కొంచెము పొలిటికల్ పార్టీ అన్న తర్వాత స్పీకర్ ఇవ్వమని చెప్పేశాడండి. స్పీకర్ ఇవ్వడానికి కుదరదన్నాడు, రూలింగ్ కూడా ఇచ్చేశాడు, ఫ్లోర్ మీద ఇచ్చాడు. సార్ సురేష్ గారు ప్లీజ్, మీరు సీనియర్ జర్నలిస్టు, కుదరదనే అంశాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వమని అడుగుతున్నాం సార్. ప్రజాస్వామ్యం సార్. ఒక ప్రతి పౌరుడు ఇచ్చినటువంటి అర్జీకి ఒక సభ్యుడు అసెంబ్లీలో మాట్లాడేదానికే చాలా విలువ ఉంటుంది, రికార్డులోకి వెళుతుంది. అటువంటిది స్పీకర్ ఫ్లోర్ మీద ఆన్ రికార్డు రూలింగ్ ఇచ్చాడండి. నోటి మాటగా కూడా కాదు, రూలింగ్ ఇచ్చాడు. నేను రూలింగ్ పాస్ చేస్తున్నాను, నిబంధనల ప్రకారంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం లేదు, నాకు అవకాశం లేదని చెప్పేశాడు ఆయన. చెప్పేసిన తర్వాత ఆయన పునరాలోచించుకోవాలి కదా, అందు గురించి అనాల్సి వచ్చింది. స్పీకర్ అబద్ధాల స్పీకర్ సార్. ఆ స్పీకర్ అబద్ధాల స్పీకర్. మీకు ఇంకా తెలియదేమో, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉందయ్యా బాబు అంటే నాకు కనపట్లేదు, లేదు అన్నాడు. చూపించాడు సార్ జగన్ గారు. ఇప్పుడు అబద్ధాల స్పీకర్ ఆగండి సార్, ఒక్క నిమిషం. అబద్ధాల స్పీకర్ అయితే వినండి, ఆగండి సార్. అబద్ధాల స్పీకర్ అయితే గనక గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట మాట్లాడాడు. మరి అప్పుడు కూడా ఆయన అబద్ధమే మాట్లాడా? చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మీ ఎమ్మెల్యేల 5గురిని లాగేస్తే నీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఊడిపోతుంది అన్నాడు. ఆయన కూడా అబద్ధం ఆడాడా? గతంలో జరిగినటువంటి సరి చేసుకునేటువంటి విధానాన్ని మనం ఆహ్వానించాలి. కానీ ఆ రోజు అది జరిగింది, ఈ రోజు ఇది జరిగిందంటే ఒకటి అంటే బదులు విధానం ఉంటే ఇది ప్రజాస్వామ్యం కాదు కదా సార్. ఇది రూల్ ఉంది సార్. 10% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ రూల్ ఉంది. దాన్ని బేస్ చేసుకునే 2014లో కానీ 2019 వినండి సార్, ఒక్క నిమిషం మరోసారి ప్రజల్లోకి వెళ్ళనిద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కాదు వినండి, ఒక్క నిమిషం దయచేసి వినండి. ఒక్క నిమిషం దయచేసి వినండి. ఇక్కడ కాదు, పార్లమెంటులోనే కాంగ్రెస్కి 2014లో 40 పైచీలకు మాత్రమే ఎంపీలు వచ్చారు. రూలు ప్రకారంగా 545 కాబట్టి 55 మంది ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్కి 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. 2019లో 52 స్థానాలు వచ్చినాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే 50 కన్నా 3 మాత్రమే తక్కువ. అయినా కూడా 2019 నుంచి 24 వరకు కూడా మరో 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు పార్లమెంటులో. 2024లో 90 పైచీలకు వచ్చినాయి కాబట్టి ఇక దీని మీద ప్రశ్న ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు. ఇంత సింపుల్గా ఉంది. 1 or 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి స్పీకర్ యొక్క విస్తృతాధికారాలతో ఇచ్చిన సందర్భం ఢిల్లీ అసెంబ్లీలో. అప్పుడు కూడా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. కానీ యాజ్ పర్ రూల్ అది స్టాండర్డ్ రూల్గా ఉంది. ఉన్నప్పుడు అదే రూలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోట్ చేశారు. 2019-24 మధ్యలో టీడీపీకి 23 వచ్చినాయి. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, ఒక 5గురు కనుక నేను లాగేస్తే చంద్రబాబు నాయుడు నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా పదవి ఊడిపోతుంది అన్నాడు అసెంబ్లీలో. మీరు అబద్ధాల స్పీకర్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడింది కూడా అబద్ధమే అవుతుందా అంటున్నా నేను.
ఇప్పుడు చెప్పండి. సార్ నేను ఒకటే సార్ సురేష్ గారు, మీకు సవినీయంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా నాయకుడు మాట్లాడలేదని నేను అన్న గాని ఇక్కడ ఒక అంశం సార్, మీరు కనుక సమయం కేటాయిస్తే మా శాసనసభ పక్ష ప్రతినిధిని నేను మాతో పాటు తీసుకుని వస్తాను సార్. మనం కలిసి స్పీకర్ గారి కార్యాలయానికి వెళ్ళి మీరు ఏదైతే కోట్ చేశారు, ఏదైతే కేంద్రంలో జరిగినటువంటి పార్లమెంటరీ సంప్రదాయాన్ని ఉదహరిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జూలై 24, 2024 రాసినటువంటి లేఖకు జవాబు ఇప్పించండి సార్. నేను కూడా వస్తాను, మీరు సహాయం చేయండి దయచేసి. నేను కూడా వస్తాను స్పీకర్ ఆఫీస్ కి, మా ప్రతినిధిని తీసుకొని నేను కూడా వస్తాం. మీరు ఏదైతే చెప్పారో ఆ విధానంలో అదంతా పలకరిస్తూ ఆ యొక్క సర్కులర్ జీవోలుగా లేకపోతే ఏదైనా సరే విధాన ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో కనపడుతుంది. నేను ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళా ఇంకా దాని గురించి నేను ఎగ్జాంపుల్స్ తో సహా రిప్లై ఏంటండి? ఆల్రెడీ రూల్స్ ఉంటే ఇంకా రిప్లై ఏంటి ఏమో నాకు తెలియదు ఆ రిప్లైల గురించి. చూపించమనండి సార్. మీరు అరే రూల్స్ లేకపోతే వాళ్ళు ఎందుకు కూరుకుంటారండి? అక్కడ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎందుకు కూరుకుంటది రూల్స్ లేకపోతే? పూర్తిమైనటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి రాష్ట్రం అండి ఇక్కడ. ఒక్క నిమిషం ఆగండి విజయభాస్కర్ గారు. సార్ అదేదో ఒకసారి ఇంకా 2.5 years టైం ఉంది. అసలు నిజంగా ఒక లిట్మస్ టెస్ట్ పెడదాము. అసలు ఆయనకి అసెంబ్లీకి వచ్చే ఆలోచన ఉందో లేదో, లేదంటే ఇంత యాంపుల్ టైం ఇస్తాము, మీరు కనుక వస్తే కనుక దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము అన్న ఆలోచన ఎందుకు చేయటం లేదు? మీరే అంటారు కదా ఆయనకి ధైర్యం లేదు, లేకపోతే రావడానికి ఇష్టం లేదు, మనసు అప్పట్లో లేదు, భయపడుతున్నాడని చెప్పేసి. అదేదో తేలిపోద్ది కదా. స్పీకర్ నిన్నగాడు ఇన్వైట్ చేశాడు స్పీకర్. మీరు రెండయ్యా, 11 మంది రెండయ్యా, పోతే పద్ధతిగా ఉంటది, ఇది కరెక్ట్ కాదు, పైగా జీతబత్యాలు తీసుకుంటున్నారు, అది ప్రజల సొమ్ము, పోతే మీకు కెమెరాలు గడి పెట్టించాం, సీట్లో కూర్చొని ఉంటేనే అటెండెన్స్, వచ్చి ఏదో వచ్చి ఆ రూముల్లో ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి పోవడం కాదు, మీరు వచ్చి కూర్చుంటేనే హాజరు లెక్క. ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చి విద్యార్థి నేను వచ్చానంటే ఎట్ట కుదురుతుంది? పోతే మనకి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అటెండెన్స్ తక్కువ పరీక్షలకు రానివ్వరు. మరి మీరు 2 సంవత్సరాల పాటు ఎందుకు జీతాలు ఇచ్చారు? మీరే మీ చేతిలో పని కదా. మా సొమ్ము వినండి, మా సొమ్ము అలాగే 39% మంది ఓటర్లు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చినప్పుడు మీరు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మీ చేతిలో పని కదా. అలాగే డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా ఉంది కదా, ఎందుకు చేయటం లేదు? 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిపే దమ్ము లేదా మీకు? 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిపేటటువంటి అవకాశం లేదా? ఇప్పుడు అదే స్పీకర్ల సదస్సులో, ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో ఇది ప్రవేశపెట్టడం జరిగింది మన స్పీకరు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని మీద చర్చ జరుగుతుంది. త్వరలో ఒక నిర్ణయం రావచ్చు. పోతే మనం పాపం స్టూడెంట్స్, పసిపిల్లలు తెలిసి తెలియక ఏదో ఆ వయసులో చిరుతిండనో, సినిమాలనో, షికార్లనో, ఆటలనో, పాటలనో పోతే అటెండెన్స్ తగ్గితే పరీక్షలు రానియకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నాం. ఆంధ్ర భాగ్య విధాతల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అదే వీళ్ళు ఇంత వయసు వచ్చి చట్టసభలో సభ్యులు ప్రజలు వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఈ ఎంపీ చేసి పంపిస్తే మరి వాళ్ళ ధోరణి ప్రజలు గమనిస్తారు కదా. పోతే జీతవత్యాలు తీసుకుంటున్నారు. పైగా పోతే అసెంబ్లీకి పోవాలని ఎన్ని కళ్ళకు అంటారు. అటువంటిది అసెంబ్లీకి ఎన్నుకున్నా కానీ వాళ్ళు లెక్క చేయకుండా, అంటే మీరు అన్నట్టు ఇంటర్నల్ గా ఏమో వాళ్ళకి ఉద్దేశం ఉంటది, కానీ అధినాయకుడు రేపు టికెట్లు ఇవ్వడేమో, అధినాయకుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో, తన బాధను ప్రపంచం బాధ చేయాలనుకుంటాడు. ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ వాళ్ళ పార్టీలో అంతర్గతంగా 95% పైగా వ్యతిరేకిస్తున్నారు అంతర్గతంగా. అందులో నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ విషయం. పైగా ఈయన అసెంబ్లీకి పోవాలన్నా వద్దా అనేది ప్రజలు ఒక మాక్ పార్లమెంట్ పెట్టి వాళ్ళని ఓటింగ్ రమ్ముంటే ప్రజలు రారు. మాకు పార్లమెంట్లు ఆయన ఏందయ్యా, ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు, ప్రతిపక్ష నాయకుడు చేశాడు, లేకపోతే నిన్న మా అసెంబ్లీలో ఓడిపోయాడు, ఇంత అనుభవం ఉంది, ఆయనకి తెలియదా అసెంబ్లీకి పోవాలని? మళ్ళీ మాకు పార్లమెంట్లు పెట్టేసి మేమంతా ఈ బ్యాలెట్ పెట్టేసి ఈయన అసెంబ్లీకి పోవాల్సిన అవసరం ఉందా లేదా అడగాల్సిన పని లేదు. కంక్లూడ్ చేసేద్దాము. ప్రకాష్ నారాయణ ఎప్పుడో చెప్పాడు రీకాలింగ్ ఉండాలని, ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, కానీ అది నెరవేరలేదు. ఓకే, కోటేశ్వర గారు కంక్లూడ్ చేసేద్దాం సార్ ప్లీజ్. ఒక విషయం, ఇందాక టైము లేదు కనుక నేను ప్రస్తావించలేదు. ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్
సమాచారాన్ని సేకరించి సంఘ వ్యతిరేక శక్తులకి ఇస్తున్నారు. దాంతో ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, 30,000 మంది అదృశ్యమయ్యారు అని చెప్పేసి కామెంట్ చేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు రాష్ట్రంలోని వాలంటీర్స్ అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ ప్రదర్శనలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం విమర్శించారు? ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి విమర్శలు చేయడం, అది ఆరోపణలు చేయిస్తా ఉంది, వాళ్ళ చేత ప్రదర్శనలు చేయిస్తా ఉందని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు వాలంటీర్స్ చెప్పింది ఏంటి? మమ్మల్ని మొత్తాన్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని నేరగాళ్లుగా చూస్తున్నారు, మా ఆత్మగౌరవానికి భంగం కలిగించారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కదా అప్పుడు ప్రదర్శన చేసింది. మరి దానికి దీనికి ఏమిటి తేడా? ఆత్మగౌరవమే అనుకునేట్లయితే మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారు? చేసిన దాన్ని మరి తర్వాత ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఆ 30,000 మంది అదృశ్యమైనటువంటి కేసుల గురించి ఆయన గాని, లేకపోతే హోంమంత్రి గాని, లేదా మొత్తంగా శాంతి భద్రతల బాధ్యత చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మాట్లాడారా? అందుకని నేను అనేది, అప్పుడు వాలంటీర్స్ కనుక అది వాళ్ళు ఉద్యోగులు కాదు కనుక అది ఏదో అంగైపోయింది. ఇప్పుడు ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను దించారు. అందుకని నేను అనేది, అప్పుడు ఆ విధమైనటువంటి ప్రభుత్వమే అప్పుడు కూడా వాళ్ళ చేత వాలంటీర్ల చేత ప్రదర్శన చేయించింది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఆత్మగౌరవం ఇవన్నీ ఓకే, నేనేం కాదంటలే, అటువంటిది ఎక్స్ప్రెస్ చేసే ఉంది. అందుకని ఇది ఒక చెడు సాంప్రదాయానికి ప్రభుత్వం ప్రోత్సహించింది అనేది నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. అంతే. రైట్. దాంతోపాటు యాడ్ చేస్తూ దీన్ని కూడా ఇప్పుడు డిఎస్సికి సంబంధించి హైకోర్టులో అనుమానాలే తప్ప సరైన ఆధారాలతో ఏది కూడా పెండింగ్లో లేదు అనేది కోర్టులు కూడా గ్రహించింది. ఇప్పుడు ఎక్కడ కూడా హైకోర్టు ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదు. కానీ ఏపీపీఎస్సికి వచ్చేసరికి మొదటి నుంచి చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా అవకతవకలే జరిగినాయి అని చెప్పేసి ఏకంగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వేసినటువంటి ఈ ముగ్గురు సభ్యుల సిట్ రిపోర్టు మొత్తం కూడా అవకతవకలని చెప్పేసి ఇచ్చిన సందర్భంలో, అందులోని గతంలోనే అసలు మెయిన్స్నే రద్దు చేసి మళ్ళా నిర్వహించాలని హైకోర్టు అప్పుడు సింగిల్ జడ్జి చెప్పడం, దాని తర్వాత అది హయ్యర్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆధారాలు ఇంత క్లియర్గా కనపడుతున్న పరిస్థితిని డిఎస్సికి అన్వయించుకొని రేపు ఏ రకంగా సమావేశాల్లో వీటి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది కోటేశ్వర గారు? దాంతో నేను వైండప్ చేస్తాను. దానికి సంబంధించి మరి బొత్స సత్యనారాయణ గారు ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తారో లేకపోతే ఏ విధంగా సమర్థించుకుంటారో అని చూసిన తర్వాత ప్రభుత్వ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ముందుగానే ఫలానా విధంగా వాళ్ళు అట్లా అంటారు లేకపోతే ప్రభుత్వం ఇట్లా అంటుంది అని మనమేమి జోస్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సమావేశాల తర్వాత ఎట్లాగో మనం చర్చిస్తాం. సిట్ రిపోర్ట్ చూస్తే ఇప్పుడు అక్కడ క్లియర్గా అవకతవకలు పూర్తి స్థాయిలో జరిగినాయని చెప్పేసి అర్థమైపోతుంది. మొత్తం 730 పైచీలకు ఓఎంఆర్ షీట్లో 718 మొత్తం కూడా ట్యాంపరింగ్ అయిపోయినాయని చెప్పేసి. కాబట్టి నేను ప్రతిపక్షంగా ఇప్పుడు కనీసం ఆ మండలిలో అయినా కానీ డిఎస్సిని రేజ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుందన్న. ఒక ఏపీఎస్ అనే గుదిబండ వచ్చి నెత్తి మీద పడినప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో, అందులో నాకు తెలిసినంతవరకు బొత్స సత్యనారాయణ గారేనండి విద్యాశాఖ మంత్రి అప్పుడు, నాకు గుర్తున్నంతవరకు ఆయన విద్యాశాఖ సిట్టు ఆరోపణ. ఇప్పటి వరకు మనం సిట్టు ఆరోపణగానే చూడాలి. సిట్టు నివేదిక ఇచ్చినంత మాత్రాన అది అంతిమంగా అదే జరిగిందని మనం అనుకోవట్లేదు. అది ఆరోపణ, దానికి రుజువు చేయాల్సినటువంటి బాధ్యత సిట్టు మీద ఉంటది. అదే విధంగా ఇప్పుడు డిఎస్సి మీద నేను అనుకోవటం మండల్లో కూడా ఈ స్పోర్ట్స్ కోటా మీదనే వైసీపీ వాళ్ళు పట్టుబట్టేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. Let us see how the House is going to take up from tomorrow.